ఇక గ్రూప్ 1 పై టీజీపీఎస్సీ అపీల్ కి వెళ్ళింది. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో అపీల్ చేసింది టీజీపీఎస్సీ. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, కొద్ది రోజుల క్రితం గ్రూప్ 1 పై సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ ని సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్ లో అపీల్ చేసింది. దీనికి సంబంధించినటువంటి పిటిషన్ ని సైతం కాసేపు క్రితమే హైకోర్టులో ఫైల్ చేశారు. సో రేపు లేదా ఎల్లుండి టీజీపీఎస్సీ దాఖలు చేసినటువంటి అపీల్ పిటిషన్ పైన విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ నెల 9వ తారీఖున సింగిల్ బెంచ్ జడ్జి తీర్పు ఇస్తూ ఇప్పటి వరకు ప్రకటించినటువంటి గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఏదైతే ఉందో దాంతో పాటు మెరిట్ లిస్ట్ ను పూర్తిగా రద్దు చేస్తూ ఆయన 9వ తారీఖున తీర్పు ఇచ్చారు. ప్రధానంగా గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ లో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి ఆయన దాదాపు 222 పేజీల ఆర్డర్ కాపీని ఆయన విడుదల చేశారు. సో దాంట్లో చాలా కీలక అంశాలు ప్రస్తావిస్తూ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ తో పాటు ఇప్పటి వరకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల జాబితాను పూర్తిగా రద్దు చేస్తూ ఆయన తీర్పు ప్రకటిస్తూ గ్రూప్ 1 కి సంబంధించినటువంటి మెయిన్స్ రీవాల్యుయేషన్ లేదా రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిందిగా ఆయన తీర్పు ఇచ్చారు. సో ఆ తీర్పును టీజీపీఎస్సీ సవాల్ చేసింది. డివిజన్ బెంచ్ లో అపీల్ పిటిషన్ ని ఫైల్ చేసింది. రేపు లేదా ఎల్లుండి దీనికి సంబంధించినటువంటి విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎస్ ప్రణీత.